హాయ్ అండి. మనం వంకాయ పచ్చడి తయారు చేసుకుంటున్నాం. చూడండి. వంకాయ పచ్చడి తయారు చేసుకుందాం. ఇదిగో వంకాయలు పెట్టి ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇదిగో గ్యాస్ వెలిగించుకొని కాల్చుకోవాలి. వంకాయలు వెలిగించి ఇలా కాల్చుకోవాలి. తిప్పుతా ఉండాలి. సన్న మంటలో పెట్టుకొని వంకాయల్ని తిప్పుతా కాల్చాలి. సిమ్లో పెట్టుకుంటే లోపల కూడా కొంచెం ఉడుకుతాయి. ఇలా తిప్పుకుంటే ఇగోండి ఇలా కాల్చుకోవాలి. కాల్చాను కదా, అది పచ్చిమిరపకాయలు కూడా కాల్చుకోవాలి. ఇలాగా తిప్పుకుంటా ఉండాలి. తిప్పుకొని కాల్చాలి. ఇదిగోండి ఇలా ఇలా కాల్చాను. గ్యాస్ మీద పెట్టి కాల్చుకున్నాను ఇలాగా. ఇదిగోండి ఇలా తొక్కు తీసుకోవాలి. ఈ తొక్కు తీసుకొని జాగ్రత్తగా ఒలుచుకోవాలి. కండు ఊడిపోకుండా పైన తొక్కే ఊడేలాగా మనం జాగ్రత్తగా ఒలుచుకోవాలి. అలాగా అది అలా మొత్తం అలా మళ్ళీ ఒలుచుకుంటూ ఉంటే వచ్చేస్తుంది. ఇదిగోండి అలా ఒలిచాను. ఒలుస్తున్నాను. ఇది మొత్తం అలా నీట్గా ఒలుచుకోవాలి. వీటిని కండ ఊడిపోకుండా. అలా జాగ్రత్తగా ఒలుచుకోవాలి. ఇదిగోండి ఇలా ఒలిచాను. ఇలాగ నీట్గా ఒలుచుకొని అవన్నీ అలా ఒలిచేసుకొని పచ్చిమిరకాయలు తొక్కు కూడా తీసేసుకొని అగండి అలా నీట్గా దాన్ని ముచ్చుకులు కోసేసుకొని నీట్గా పక్కన అలాగ పచ్చిమిరకాయలు అంతా బాగున్నాయి. వంకాయలు ముచ్చుకులు అలా కోసేసాను. కోసేసి ఇంకా అలా పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని అది కూడా వంకాయని ఇలా ఓపెన్ చేసి ఇటు తీసుకొని అది లోపల ఉడికిందా అనేసి చూసుకొని లోపల నీట్గా ఉందా అని చూసుకోవాలి. చూసుకొని ఇది అలా పెట్టుకున్నాను. పెట్టుకుని ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు సన్నంగా తరుక్కొని అవన్నీ గొంతులో వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ పసుపు వేసాను. తగినంత సాల్ట్ వేస్తున్నాను. వేసేసుకొని నిమ్మకాయ పులుసు అండి. ఒక పెద్ద నిమ్మకాయ పులుసు తీసాను. అది కూడా 10 వేసేసుకున్నాను. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. బాగా అన్ని కలిసేలాగా ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం బాగా కలుపుకుంటూ పచ్చడి బాగుంటుందండి. మిక్సీ పట్టుకుంటే బాగా పేస్ట్ లాగా అయిపోయి మనకి రైస్లోకి బాగోదు. అందుకని మన అన్నంలోకి బాగుంటుంది ఇది. అందుకని ఇలా కలుపుకుంటాం. ఇలా బాగా కలుపుకొని అంతా కలిసేలా బాగా కలపాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అలా మళ్ళీ మెత్తగా అయిపోయేలాగా కలుపుకొని అగొండి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి మన వంకాయ పచ్చడి ఇలా సిద్ధమైంది. ఇలా సిద్ధం చేసుకున్నాను. ఇదిగోండి మీరు ఇప్పుడు చూడండి ఇలా ఇలా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా తయారు చేశాను. కాల్చిన వంకాయ పచ్చడి ఇలా కాల్చుకొని ఇలా నీట్గా ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ ఎక్కువ, కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది.